Hi children, how are you? Take the time book everyone. Page number 73. Page number 73. Word problems. So, see the board amma? Word problems. So, word problems manaki em ichadu? First problem observe cheyandi. Page number 73 lo first problem observe cheyandi. There are 59 apples on a tree. So, em cheptunnadu? Oka tree meeda 59 apples unnayani cheptunnadu. Read a picked ante enti తీసుకుంటుంది అన్నమాట, కోస్తుంది. మనము ఏదైనా ఒక యాపిల్ కానీ లేదంటే ఏదైనా ఒక గోవా అంటే జాంకాయ, సో ఏదైనా చెట్లు కనిపిస్తే ఏం చేస్తాం, వెంటనే దాన్ని ఇలా లాగుతాం, అవునా? మనకు అందకపోతే ఎగురుతాం కూడా. సో తను కూడా, రీడా అనే అమ్మాయి కూడా, తను కూడా అలాగే చేసిందంట. ఏం చేసింది? 35 యాపిల్స్ టు మేక్ ఏ జామ్. సో 35 యాపిల్స్ తీసుకుందంట. తీసుకొని ఏం చేసింది? మేక్ ఏ జామ్ అంటే జామ్ని తయారు చేసిందంట. సో ఇప్పుడు ఏమంటాడు చూడండి, హౌ మెనీ యాపిల్స్ ఆర్ లెఫ్ట్ ఆన్ ఏ ట్రీ. సో ఇంకా చెట్టుకి ఎన్ని యాపిల్స్ మిగిలాయి. సో ఓవరాల్ యాపిల్స్ ఎన్నమ్మా చూడండి, మనకి టోటల్ యాపిల్స్ వచ్చి ఎన్ని? టోటల్ యాపిల్స్ వచ్చేసరికి మనకి 59 యాపిల్స్. ఓకే, సో రీటా పల్కిడి యాపిల్స్ మేక్ ఏ జామ్. సో ఏం చేసింది రీటా? కొన్ని యాపిల్స్ని తీసేసుకుంది, అందులో నుంచి కోసుకుంది. సో ఎన్ని యాపిల్స్ కోసిందంటే తను 35 యాపిల్స్ని కోసింది. సో ఇప్పుడు మనకి ఏమంటున్నాడంటే చూడండి, హౌ మెనీ యాపిల్స్ ఆర్ లెఫ్ట్ అంటే ఇంకా ఎన్ని మిగిలాయి, లెఫ్ట్ ఆన్ ద ట్రీ అంటే మనకి ఇంకా ఎన్ని యాపిల్స్ మిగిలిపోయాయని చెప్తున్నాడు. 59 యాపిల్స్లో 35 యాపిల్స్ తీసేసుకుంది రీటా. సో రిమైనింగ్ ఎన్ని యాపిల్స్ మిగిలాయి చెట్టు దగ్గర అన్నదే ఇప్పుడు మనకి క్వశ్చన్. ఓకే, సో ఎలా మిగిలినాయో చూడండి. సో టోటల్ ఎన్ని? 59 యాపిల్స్. సో రీటా ఏం చేసింది? 35 యాపిల్స్ని తీసుకుని ఏం చేసింది? జామ్ తయారు చేసింది. సో మనకి యాపిల్స్ ఆర్ లెఫ్ట్ ఆన్ ఏ ట్రీ. సో ఇంకా చెట్టుకి ఎన్ని యాపిల్స్ మిగిలిపోయాయి? ఎన్ని మిగిలాయి? 9లో నుంచి 5 తీసేస్తే ఆన్సర్ 4. ఓకే, 5 నుంచి 3 తీస్తే 2. సో మనకి ఇప్పుడు ఆన్సర్ ఏంటమ్మా? లెఫ్ట్ ఆన్ ఏ ట్రీ యాపిల్స్ ఎన్ని ఉన్నాయి? 24 యాపిల్స్ మాత్రమే చెట్టుకి మిగిలాయి. ఓకే, ఆన్సర్ ఏంటి? 24. సెకండ్ వన్ చూడండి అన్న, దేర్ ఆర్ 29 బర్డ్స్ ఆర్ ద సిట్టింగ్ ఆన్ ఏ ట్రీ. సో ఏమంటారంటే ఒక ట్రీ మీద 29 బర్డ్స్ కూర్చొని ఉన్నాయంట. ఓకే, సిట్టింగ్ అంటే కూర్చోవడం. నెక్స్ట్ ఏమంటారు చూడండి, 15 ఆఫ్ దెమ్ ఫ్లో అవే అంటే ఏంటమ్మా? అందులోని 29 బర్డ్స్లో 15 అంటే 15 బర్డ్స్ ఎగిరిపోయాడు. సో ఇంకా ఎన్ని మిగిలాయని అడుగుతున్నాడు. చూడండి, హౌ మెనీ బర్డ్స్ ఆర్ లెఫ్ట్ ఆన్ ద ట్రీ ఆ చెట్టు మీద ఇంకా ఎన్ని బర్డ్స్ మిగిలాయి అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనం దాన్ని కూడా క్వశ్చన్ చేద్దాం. చూడండి అన్న, ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆన్సర్ 24. సెకండ్ వన్ చూడండి అన్న, సెకండ్ వన్ ఏమంటున్నాడు? 29 బర్డ్స్. సో ఎన్ని బర్డ్స్ అమ్మా? 29 బర్డ్స్. సో దాన్ని ఏం చేయమంటాడు? 15 బర్డ్స్ ఫ్లీ అవే అంటే 15 బర్డ్స్ అనేవి ఎగిరిపోయాయంట. సో మనం ఇక్కడ మైనస్ చేయాల్సింది 29లో నుంచి 15ని మైనస్ చేస్తున్నాం. సో అప్పుడు మనకి ఇంకా ఎన్ని బర్డ్స్ మిగిలాయో ఆ చెట్టు మీద తెలుస్తుంది. ఓకే, 9లో నుంచి 5 తీసేస్తే సో మనకి ఎంత మిగులుతుంది? 4. ఓకే, 2లో నుంచి 1 తీసేస్తే 2 ఫింగర్స్, 1 ఫింగర్ క్లోజ్ చేశాను, ఓన్లీ 1 ఫింగరే మిగిలింది. సో మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 14. సో ఇప్పుడు ఏం చేయాలి మనం? బర్డ్స్ ఆర్ లెఫ్ట్ ఆన్ ద ట్రీ 14. సో ఆ చెట్టు మీద ఇంకా ఎన్ని ఎన్ని బర్డ్స్ మిగిలాయంట? 14 బర్డ్స్ అనేవి మాత్రమే మిగిలాయి. ఎన్ని బర్డ్స్ అమ్మా? 14 బర్డ్స్. ఓకే, నెక్స్ట్ సో రిమైనింగ్ సమ్స్ అనేవి మీరు ఒకసారి ఇంటి దగ్గర ట్రై చేయండి. ఓకేనా? నెక్స్ట్ టర్న్ ద పేజ్ నెంబర్ 74. పేజ్ నెంబర్ 74 ఏమంటున్నాడమ్మా చూడండి, సబ్ట్రాక్షన్ యూజింగ్ ఏ నెంబర్ లైన్ ఆర్ ఏ నెంబర్ గ్రిడ్. ఓకే, సో ఇక్కడ సబ్ట్రాక్షన్ చేయమంటున్నాడు. దేన్ని యూజ్ చేసి సబ్ట్రాక్షన్ చేయమంటున్నాడు? నెంబర్ లైన్ యూజ్ చేసి సబ్ట్రాక్షన్ చేయమంటున్నాడు. ఓకేనా? సో సబ్ట్రాక్షన్ ఏంటో చేద్దాం. ఏమి ఇచ్చాడు మనకి? 17 - 5 = 12. సో చూడండి అమ్మా, 17 - 5 = సో 17లో -5 తీసేస్తే ఇప్పుడు 7లో నుంచి 5 ఫింగర్స్ని క్లోజ్ చేసాం అనుకోండి, 2 మిగులుతుంది. సో 1 నుంచి ఏదైనా తీయడానికి ఉందా? లేదు. సో ఆన్సర్ ఏమవుతుంది? 12. సో ఇక్కడ మనకి ఏం జరిగింది? 17 - 5. సో 17 - 5 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూడండి అన్న,
లైన్ 0 to 30 వరకు తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ 5, 10, 15, 20, 25. ఓకే, సో ఏం చేయమంటున్నాడు 17, 0 to 17 అంటే 17 వరకు 1 2 3 4 5. ఓకే, సో ఇక్కడ మనం 15 ఆఫ్టర్ తర్వాత ఒక 2 నెంబర్స్ కలుపుకోవాలి. 16, 17 అంటే మనం ఇక్కడ దాకా 17 వరకు కౌంట్ చేసి ఒక నెంబర్ లైన్ అనేది డ్రా చేసాం. సో ఇప్పుడు ఏం చేయమన్నాడు -5 అంటే ఏం చేయాలి? సో 5 నెంబర్స్ వెనక్కి వచ్చాయి అంటే 5 తీసేయండి ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది ఆన్సర్ 12 మిగులుతుంది అంతే కదా. ఈ 17లో నుంచి మనం వెనక్కి ఇక్కడ దాకా వచ్చేస్తే అందులో 12 నెంబర్స్ ఉన్నాం. 5 నెంబర్స్ని తీసేస్తాం. సో ఏం జరుగుతుంది మనకి 12 అనేది ఆన్సర్ మిగులుతుంది. సో 17 - 12 అనేది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూడండమ్మా ఇంకేమి ఇచ్చాడు. Similarly, let us subtraction 15 from in a 139 using in a number grid. సో ఇక్కడ ఏం లేదు నాన్న, నెంబర్స్ ఇచ్చాడు కదా. ఏమని ఇచ్చాడు 101 to 200 వరకు నెంబర్స్ ఇచ్చాడు. సో ఈ నెంబర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ 15 నెంబర్స్ని తీసుకోమన్నాడు. అంటే 39 ఇది చూడండి ఇక్కడ మనకి ఆల్రెడీ చూడండి ఫిల్ చేశాడు, సమ్ కలర్తో ఫిల్ చేశాడు. ఈ నెంబర్స్తో వెనక్కి రమ్మన్నాడు. 39 నుంచి 15 నెంబర్కి వెనక్కి రమ్మంటున్నాడు. సో ఇప్పుడు కౌంట్ చేయండి, 39ని తీసేయాలి ఎందుకంటే 39 అనేది ఇక్కడ ఇచ్చేసాడు కాబట్టి. ఓకే, కౌంట్ చేస్తే 15 నెంబర్స్ రావాలి. కౌంట్ చేయండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఓకే, వాడు చెప్పినట్టుగా 15 ఫ్రమ్ టు 39 నుంచి మనకి వెనక్కి 15 నెంబర్స్కి వచ్చాం. సో కరెక్ట్గా 15 నెంబర్స్ వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకో 15 నెంబర్స్ అనుకోండి, ఎక్కడి నుంచి కౌంట్ చేయాలి 14 దగ్గర నుంచి ఇంకో 15 నెంబర్స్ వెనక్కి రావాలి. ఓకేనా, సో ఈ విధంగా నెంబర్ గ్రిడ్ అనేది చేశారు. ఓకే, నెక్స్ట్ పేజ్ నెంబర్ 75 ఎక్సర్సైజ్ 2. ఏంటమ్మిది ఎక్సర్సైజ్ 2 ఏమంటున్నాడు? యూజింగ్ ఏ నెంబర్ లైన్ పర్ఫార్మ్ ద ఫాలోయింగ్ సబ్ట్రాక్షన్. ఇక్కడ నెంబర్ లైన్ యూజ్ చేసి సబ్ట్రాక్షన్ని ఫాలో చేయమంటున్నాడు. ఓకే, సో ఇక్కడ చూడండి అన్న మనకి 23 - 18. ఫస్ట్ ఏంటన్నా 23 - 18 అంటే మనకి 0 to 30 వరకు ఇచ్చాడు. సో నేను ఇక్కడ కొంచెం చిన్నగా రైట్ చేస్తాను చూడండి అమ్మా. 0 to 30 వరకు మనకి ఇక్కడ నెంబర్ లైన్ అనే దాన్ని నేను డ్రా చేశాను. సో ఇప్పుడు ఏం చేయమంటున్నాడు 23 అంటే ఫస్ట్ మనకి 23 ఇచ్చాడు అంటే 0 to 23 వరకు కౌంట్ చేసుకోవాలి. అంటే 20 తర్వాత ఎక్కడి వరకు ఉంది 21 22 23 అంటే ఇక్కడికి. సో ఏం చేయాలి 0 to 23. సో ఓకేనా, సో ఆ విధంగా లైన్ అనేది అక్కడ డ్రా చేయండి. ఓకే, సో ఆ విధంగా లైన్ డ్రా చేసాం కదా. సో ఇక్కడ ఏం జరిగింది 23. ఓకే, నెక్స్ట్ 18. ఓకే, నెక్స్ట్ 18 అంటే 18 ఏంటి మైనస్ చేయాలి 23 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నెంబర్ లైన్ అనేది డ్రా చేసాం. డ్రా చేసిన ఈ నెంబర్స్లోనే 18 నెంబర్స్ని మైనస్ చేయాలంటే వెనక్కి రావాలి. చూడండి ఇక్కడ నుంచి కౌంట్ చేయండి అన్న 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. ఓకే, సో ఇక్కడికి ఓకే ఇది 18 అనమాట. సో ఏం చేద్దాం -18 అంటే మనకి ఇప్పుడు ఎన్ని నెంబర్స్ మిగలాలి ఓన్లీ 5 నెంబర్స్ మాత్రమే మిగలాలి. అంటే మనకి 23లో -18 చేస్తే ఎంత వస్తుంది ఆన్సర్ 23 - 18. సో ఆన్సర్ ఎంత రావాలమ్మా చూడండి 3లో నుంచి 8ని తీయగలమా? సో తీయలేము. ఏం చేయాలి బారోయింగ్ పక్క నుంచి ఒక నెంబర్ని అప్పు తెచ్చుకుంటాం. సో అప్పు తెచ్చుకుని ఏం చేసుకుంటాం దాన్ని పక్కన వేసుకుంటాం. ఓకేనా, సో ఇలా వేయడం వల్ల ఏం జరుగుతుంది 13 - 8 13 నెంబర్స్లో -8 నెంబర్స్ తీసేస్తే మనకి ఇంకా ఎంత మిగులుతుంది 5 అనేది మిగులుతుంది. ఓకే, 1 నుంచి 1 తీయలేము కాబట్టి ఆన్సర్ 5. ఓకే, సో ఈ విధంగా నెంబర్ గ్రిడ్ని యూజ్ చేసుకొని సబ్ట్రాక్షన్స్ అనేవి చేయాలి. సో ఇవన్నీ మీరు ఏం చేస్తారంటే ఇంటి దగ్గర ఒకసారి ట్రై చేయండి అమ్మా, చాలా సింపుల్గానే ఉంటాయి. ఓకే, మీకు ఏమైనా డౌట్గా ఉందనుకోండి నాకు ఫోన్ చేసి అడగండి, నేను ఆన్సర్ చెప్తాను. ఓకేనా, నెక్స్ట్ చూడండి అమ్మా టర్న్ ద పేజ్ నెంబర్ 76 పేజీ నెంబర్ 76. ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను కదమ్మా పేజ్ నెంబర్ 76 లో కూడా మనకి సమ్
సబ్ట్రాక్షన్స్ నెంబర్ లైన్తో ఉంది. ఇక్కడ ఇంకా క్లియర్గా చెప్తున్నాను చూడండి నాన్న. సో ఏమంటున్నాడు 25 మైనస్ 17. సో ఫస్ట్ 25 మైనస్ 17 అంటే 0 to 25. సో 25 వరకు ఇక్కడ మనం ఒక లైన్ అనేది డ్రా చేయాలి. ఓకే, సో వన్ లైన్ అనేది డ్రా చేస్తాం. సో ఏం చెప్పంటాడు మైనస్ 75 అంటే 25 మైనస్ 17. సో మనం ఇప్పుడు ఏం చేయాలి 5 నుంచి 7ని తీయాలి, 2లోంచి 1 తీయాలి. దానికంటే ముందు మైనస్ 17 రావాలి. చూడండి ఇప్పుడు కౌంట్ చేయండి, వెనక్కి రండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. ఓకే, సో ఇక్కడికి 17 వచ్చింది. సో మనకి ఇంకా నెంబర్స్ ఎన్ని మిగిలినాయి 5 నెంబర్స్ అనేవి మిగిలిపోయినాయి. ఓకే, సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం 25 మైనస్ 15 చేస్తున్నాం. 25 మైనస్ 15 అంటే 5 నుంచి 7 తీయగలమా? సో తీయలేదు. ఏం చేయాలి బారోయింగ్, పక్క నెంబర్ నుంచి అప్పు తెచ్చుకోవాలి. సో ఇక్కడికి వెళ్ళి ఏం చేస్తాం 1 నెంబర్ని అప్పు తెచ్చుకొని దీన్ని పక్కన వేస్తున్నాం. సో ఇక్కడ ఇంకా 1 నెంబర్ అనేది మిగిలిపోయింది. సో ఇప్పుడు చూడండి 15 మైనస్ 7, 15 నుంచి 7 ఫింగర్స్ని క్లోజ్ చేసామనుకోండి. సో మనకు ఆన్సర్ ఎంత మిగులుతుంది 8 అనేది ఆన్సర్ మిగులుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయాలి 1 నుంచి 1 తీయగలమా? తీయలేదు. కాబట్టి ఆన్సర్ ఏంటి 8. సో ఈక్వల్ 8. ఓకేనా? చూడండి 1 2 3 4 5 6 7 8 మిగిలియా. సో ఈ విధంగా మనకి 8 నెంబర్స్ అనేవి మిగిలాయి. కాబట్టి ఆన్సర్ ఎంత 8. ఓకేనా? ఈ విధంగా నెంబర్ లైన్ని యూజ్ చేసి సబ్ట్రాక్షన్ అనేది చేయాలి. నెక్స్ట్ ఏమంటారు చూడండి, రైట్ ద సబ్ట్రాక్షన్ స్టేట్మెంట్ ఫర్ ద ఫాలోయింగ్ అండ్ ఫైండ్ ద డిఫరెన్సెస్ యూజింగ్ ఇన్ ద నెంబర్ గ్రిడ్. ఏమంటాడంటే ఇప్పుడు ఈ నెంబర్స్ని సబ్ట్రాక్షన్ చేయమంటాడు. ఓకేనా? సో యాక్చువల్లీ ఇక్కడ మనకి 101 to 200 నెంబర్స్ వరకు ఒక గ్రిడ్ అంటే ఒక బాక్స్ రూపంలో ఇచ్చాడు. ఓకేనా? వాడిని ఏం చేయమంటాడు 189 మైనస్ 200 అని ఇచ్చాడు. సో ఇది వాడు ఇచ్చిన నెంబర్. సో మనం దీంతో మైనస్ చేయగలమా? సో అలా చేసేటప్పుడు మనం ఏం చేయాలి పెద్ద నెంబర్ అనేది ముందు రాసుకోవాలి, తర్వాత చిన్న నెంబర్ అనేది రాయాలి. అంటే 200 మైనస్ 180 దీన్ని మాత్రమే మనం సబ్ట్రాక్షన్ చేయగలం. ఓకే, సో ఇలా ఇచ్చాడు మనకి నెంబర్ 189 మైనస్ 200 అని ఇచ్చాడు. చూడండి కావాలంటే నెక్స్ట్ రేపు కనిపిస్తుందా 189 ఫ్రమ్ 200 అని ఇచ్చాడు. అంటే దీని నుంచి ఈ నెంబర్ వరకు సబ్ట్రాక్షన్ చేయమంటారు. సో ఈ 2 నెంబర్స్ని సబ్ట్రాక్షన్ చేయాలంటే 200 మైనస్ 189. సో ఆన్సర్ ఎంత వస్తుందమ్మా మనకి? ఆన్సర్ ఎంత వస్తుంది 11 అనేది ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే చూడండి 0 నుంచి 9 తీయగలమా? 0 నుంచి 9 తీయగలమా? సో దీని ఏం చేయాలి బారోయింగ్ 1 నెంబర్ని అప్పు తెచ్చుకున్నప్పుడు దాని పక్కన ఉన్న నెంబర్స్ కూడా 9 అయిపోతుంది. అర్థమవుతుంది మీకు చెప్తుంది? ఒకసారి చూడండి. ఒకవేళ 1 zeros కనుక ఇలా 2 zeros ఉంటే ఇక్కడ ఒక నెంబర్ ఉన్నప్పుడు మనకి ఇలా సమ్ నెంబర్ ఏదో ఇచ్చాడు. ఆ నెంబర్ ఇచ్చినప్పుడు 0 పక్కన ఇంకో 0 ఉంటే అలా ఎన్ని జీరోస్ ఉన్నా అవి నెంబర్ 9 కింద కౌంట్ అయిపోతాయి. ఓకేనా? సో ఎందుకంటే మనం ఇక్కడ నుంచి అప్పు తెచ్చుకుంటాం కదా, మళ్ళీ ఇక్కడ నుంచి అప్పు, ఇక్కడ నుంచి ఇలా. సో అందుకని జీరోస్ అన్ని ఏమైపోతాయి 9 కింద అయిపోతాయి. ఇక్కడ అదే జరుగుతుంది. సో 10 నుంచి తీసేస్తే ఎంత మిగులుతుందమ్మా? 9 తీసేస్తే 1. ఓకే, సో ఇప్పుడు చూడండి 9 నుంచి 8 తీసేస్తే 1 నుంచి 1 తీయగలమా? తీయలేదు. కాబట్టి ఏమైంది ఆన్సర్ 11 అయింది. అంటే 200 మైనస్ 119 తీసేస్తే మనకు ఆన్సర్ 11 వస్తుంది. ఓకే, సో ఈ విధంగా ఇప్పుడున్న నెంబర్స్ అన్నింటినీ సబ్ట్రాక్షన్ చేయాలి, అంటే మైనస్ చేయాలి. ఓకే, నా ఒకసారి హౌస్ దగ్గర ట్రై చేయండి. నెక్స్ట్ చూడమ్మా పేజ్ నెంబర్ 77. పేజ్ నెంబర్ 77 3 digits సబ్ట్రాక్షన్స్. సో ఇప్పుడు దాకా ఎన్ని నెంబర్స్ తీసుకున్నాం మనం? 2 digits లో తీసుకున్నాం. సో 3 digits అంటే ఏం చేయాలి చూడండి ఒకసారి. 3 digits తీసుకుంటున్నాం అంటే ఏ నెంబర్స్ అయినా తీసుకోవచ్చు, బట్ అవి 3 digits లో మాత్రమే ఉండాలి. ఏ నెంబర్ ఇచ్చాడు అక్కడ మనం చూడండి 9 7 8 4 5 2. సో ఈ నెంబర్స్ ఏం చేయమంటున్నాడు? సబ్ట్రాక్షన్ చేయమంటాడు. సబ్ట్రాక్షన్ అంటే చూడండి అమ్మా 1 2 3 1 2 3. సో ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నా ఎన్ని డిజిట్స్ లో తీసుకున్నాం? 3 digits లో మాత్రమే తీసుకున్నాం. సో 8 మైనస్ 2 6
7 minus 5 2 9 minus 4 5. సో ఆన్సర్ ఎంత వచ్చింది మనకి 526 అనేది ఆన్సర్. సో ఈ విధంగా సబ్ట్రాక్షన్స్ 3 డిజిట్స్ ని యూజ్ చేసి చేయాలి. నెక్స్ట్ స్టూడెంట్ లెట్ us use the abacus to in a subtract 3 digit numbers. ఏమీ లేదు, ఇక్కడ ఏం చేశాడు, అబకస్ ని యూజ్ చేసి సబ్ట్రాక్షన్ చేశాడు. ఎన్ని నెంబర్స్ మీద, 3 డిజిట్స్ నెంబర్స్ మీద మాత్రమే సబ్ట్రాక్షన్ చేశాడు. బికాజ్ ఇక్కడ మనల్ని ఎందుకంటే అబకస్ ని యూజ్ చేశాడు కాబట్టి. ఓకే, పేజ్ నెంబర్ 77 లో చూడండి అమ్మా, ఎక్సర్సైజ్ 3. ఎక్సర్సైజ్ 3 లో ఇక్కడ చూడండి మళ్ళీ ఏమన్నాడు, 3 డిజిట్ నెంబర్స్ ని యూజ్ చేయమన్నాడు. కాబట్టి ఫైండ్ ద డిఫరెన్సెస్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడేమో 3 డిజిట్ నెంబర్స్ ని యూజ్ చేసాం. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తాం, డిఫరెన్సెస్ చేస్తాం. ఆ నెంబర్స్ తోనే డిఫరెన్సెస్ చేస్తాం. సో అవి ఎలాగో చూడండి అన్న. సో సీ ద బోర్డ్ ఎవ్రీవన్. చూడండి 3 డిజిట్స్ నెంబర్స్ ని యూజ్ చేసి డిఫరెంట్ చేస్తాం. 577 మైనస్ 44. సో ఇక్కడ ఏం చేసాం మనం, వన్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్ అండ్ 100 ప్లేస్. ప్లేస్ వాల్యూస్ కంపల్సరీగా తెలియాలి. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను చెప్తున్నానమ్మా, ప్లేస్ వాల్యూస్ అనేది మనకి క్లియర్గా తెలియాలి. అప్పుడే మనం ఏ సమ్ అయినా చేయగలుగుతాం. ఓకే, సో ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి, వన్స్, టెన్స్, హండ్రెడ్స్. సో దీంట్లో నుంచి ఈ నెంబర్ని మైనస్ చేయమన్నాడు. అంటే 7 నుంచి -4 చేస్తే 3, 7 నుంచి -4 తీస్తే 3. సో 5 నుంచి నెంబర్ తీయడానికి ఏదైనా ఉందా, లేదు. కాబట్టి డైరెక్ట్గా 5 అనేది వేస్తాం. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఎంత వచ్చింది, 533 అనేది ఆన్సర్ వచ్చింది. సో ఈ విధంగా ఇప్పుడున్న వీటిని మనం 100 అంటే ప్లేస్ వాల్యూస్, టెన్స్, వన్స్, హండ్రెడ్స్ ప్లేస్ వాల్యూస్ యూజ్ చేసి సమ్స్ అనేది చేయాలి. ఓకే, నెక్స్ట్ చూడండి అమ్మా, టర్న్ ద పేజ్. పేజ్ నెంబర్ 78. పేజ్ నెంబర్ 78. సో ఇక్కడ కూడా అవే ఉన్నాయి. ఏంటి, సేమ్ ఇక్కడ ఏదైతే నేను నెంబరింగ్ అనేది చెప్పానో సో ఇక్కడ కూడా అవే ఉన్నాయి. అవన్నీ మీరు ఒకసారి హౌస్ దగ్గర ట్రై చేయండి. వీటి ఆన్సర్స్ ఏంటి అనేది మీరు రైట్ చేసి నాకు ఫోన్ చేసి మరీ చెప్పండి. ఓకేనా, ఫోన్ చేసి వీటి ఆన్సర్స్ ఎలా వచ్చాయో కూడా చెప్పండి. ఓకే, నెక్స్ట్ చూడండి అమ్మా, ఏమన్నాడు, సబ్ట్రాక్షన్ యూజింగ్ ద అబకస్. ఆల్రెడీ ఇందాక క్లాస్లో చెప్పాను కదమ్మా, అబకస్ అంటే ఎలా ఉంటాయి ఏంటి అనేది ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సీ ద బోర్డ్. ఓకే, సో అబకస్ అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు అన్న, సమ్ నెంబరింగ్ ఇచ్చాడు. ఏంటా నెంబరింగ్ ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. 5 4 8 1 2 5. సో ఇది వాడు ఇచ్చిన నెంబర్. ఇచ్చి ఏం చేశాడు, మళ్ళీ అబకస్ యూజ్ చేయమన్నాడు. ఓకే, అబకస్ని యూజ్ చేయమన్నాడు. అంటే ఎలా చూడండి, ఈ 2 నెంబర్స్ని సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చిన ఆన్సర్తో అబకస్ చేయాలి. ఓకే, సో ఇక్కడ 2 నెంబర్స్ని సబ్ట్రాక్షన్ చేస్తాం. చేసిన తర్వాత మనకి ఒక ఆన్సర్ వస్తుంది. ఆ ఆన్సర్ని ఇక్కడ అబకస్లో యూజ్ చేస్తాం. ఓకే, చూడండి అన్న, 8 minus 5. 8లో నుంచి -5 తీస్తే ఆన్సర్ 3. సో మనకి ఇక్కడ ఏమొస్తుంది, 3 అనేది ఆన్సర్. 4 minus 2. 4 నుంచి 2 తీసేస్తే 2. 5 minus 1 4. సో ఆన్సర్ ఏంటమ్మా మనకి 423. సో దీన్ని ఇప్పుడు ఇక్కడ అబకస్లో యూజ్ చేస్తాం. అంటే 3 అంటే 3 అబకస్. ఓకే, నెక్స్ట్ 2. 10 ఎన్ని వచ్చినాయి, 2 వచ్చినాయి అంటే 2 అబకస్. హండ్రెడ్స్, 100 ప్లస్ వాల్యూ నేను వచ్చినాయి 4 వచ్చినాయి అంటే 1 2 3 4. సో ఈ ఆన్సర్నే ఇక్కడ రైట్ చేసాం, అబకస్కి యూజ్ చేసాం. చూడండి మీరు పిక్చర్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ 2 నెంబర్స్ని మనం సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ ఇక్కడ రాసాం. ఈ ఆన్సర్ని ఇక్కడ అబకస్లో యూజ్ చేశాడు. ఓకే, నెక్స్ట్ అదే విధంగా చూడండి అన్న, సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు, సెకండ్ వన్ 8 5 9 2 5 9. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇక్కడ కూడా సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. సో ఏం చేస్తున్నాం, 9 నుంచి 9 తీసేస్తే ఏమవుతుంది 0. 5 నుంచి 5 తీసేస్తే 0. 8 నుంచి 2 తీసేస్తే 6. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి 600. అంటే ఏం చేయాలి మనం ఇక్కడ ఏం చేయాలి 6 0 0. సో మనకి 100 ప్లేస్లో అబకస్ ఏం రావాలి, 6 అబకస్ రావాలి. సో 10th ప్లేస్లో 0 ఏమీ లేదు, 1st ప్లేస్లో 0 ఏమీ లేదు. సో ఈ విధంగా ఈ 2 అబకస్ని యూజ్ చేసి మీరు ఇంటి దగ్గర ట్రై చేయండి. ఓకేనా, చూడండి అమ్మా నెక్స్ట్ పేజ్లో
పేజ్ నెంబర్ 79, పేజ్ నెంబర్ 79 ఇవి కూడా అవే అవకాశం. సో ఇవి కూడా సేమ్ దానిలాగే చేయాలి. సో ఇవన్నీ మీరు హౌస్ దగ్గర ట్రై చేయండి. ఎందుకు మా టీచర్ ఎంత వర్క్ ఇస్తున్నారు అని అనుకుంటున్నారా? సో నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఎన్ని చేస్తే అంత బాగా మ్యాథ్స్ అనేది వస్తుంది. ఓకే, అవకాశం అనేవి మనం ఎన్ని చేస్తే అంత ఈజీగా ఉంటుంది. ఓకే, సో మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేసి అడగండి, నేను ఆన్సర్ చేస్తాను. ఓకేనా? పేజ్ నెంబర్ 80లో కూడా అవకాశం ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఈ చాప్టర్లో ఏదైతే మనం నేర్చుకున్నాం, సబ్ట్రాక్షన్స్ అంటే మైనస్. సో తీసివేతలు, నెంబర్ని తీస్తాం, అవసరమైతే పక్క నుంచి బారోయింగ్ అప్పు తెచ్చుకొని సబ్ట్రాక్షన్ చేస్తాం. ఈ విధంగా మనం సబ్ట్రాక్షన్స్ అనేవి చేసాం. సో ఇవన్నీ మీరు ఒకసారి స్లెట్ ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత ఈ టర్మ్ బుక్లో ఇవన్నీ ఫిల్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉందనుకోండి నాకు ఫోన్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.